హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కిడ్స్ న్యూట్రిషన్ పైన ఫోకస్ చేద్దాం. చాలామంది పిల్లలు చూసుకుంటే కనుక ఆటిజంతో బాధపడుతున్నారు. ఇది దేని వల్ల వస్తుంది, ఎందువల్ల వస్తుంది అనేది పేరెంట్స్ చాలా సీరియస్గా దీని గురించి ఆలోచించాలి. బికాస్ ఆటిజం అనేది ఎదిగిన తర్వాత పిల్లలకి రాదు. బై బర్త్ కొంతమందికి ఆటిస్టిక్గా పుడుతున్నారు. కొంతమంది పిల్లలు రిపిటేటివ్ ఆటిజం, చాలా ఎక్కువ మందికి రిపిటేటివ్ ఆటిజం ఉంది. అంటే లైక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో మనం ఏం మాట్లాడుతున్నామో మళ్ళీ తిరిగి వాళ్ళు మనకు అదే చెప్తున్నారు. ఒకప్పుడు పిల్లలకి ఆటిజం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కిడ్స్ అవ్వడమే చాలా లేట్ అవుతున్నారు. ప్లస్ ప్లస్ కిడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆటిజం పిల్లలు చాలామంది, మోస్ట్లీ ఒక 5-6 మెంబర్స్, 10 హౌసెస్లో ఒక 5 మెంబర్స్ ఆటిజం కిడ్స్తో బాధపడుతున్నారు. ఆటిజం అనేది చిన్న ఏజ్లోనే మనం గుర్తిస్తే చాలా తొందరగా దాన్ని రికవర్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. అదొక డిసీజ్ కాదండి. ఎక్కువగా డిజిటల్ ఎక్స్పోజర్ అవ్వడం మోస్ట్లీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆటిజం అవ్వదు. మదర్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉండి బేబీని క్యారీ చేస్తుంటారో 9 మంత్స్ ఆ జర్నీ ఏదైతే ఉంటుందో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, టూ మచ్ ఆఫ్ డిజిటల్ ఎక్స్పోజర్, అన్వాంటెడ్ థింగ్స్ క్యారీ చేయడం, ఇలాంటివి ఎక్కువ చేయడం వల్ల పిల్లలపైన స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్ట్రెస్ మెల్లిమెల్లిగా వన్స్ ఆఫ్టర్ ద డెలివరీ బేబీ పైన ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. అందుకే ఈ 9 మంత్ ఏదైతే జర్నీ ఉంటుందో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా లీడ్ చేయాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్, వన్స్ డెలివరీ తర్వాత కిడ్స్ పెరుగుతున్న కొద్దికి ఆ టైంలో ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా పిల్లలందరికీ మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. అసలు మా ఏజ్లో ఉన్నప్పుడు అయితే చిన్నప్పుడు అసలు మొబైల్ ఫోన్ ఎట్లా వాడాలో కూడా తెలుస్తుండే కాదు. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు అన్నం తింటలేరని మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, ట్యాబ్స్ ఇచ్చేస్తున్నారు, గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తున్నారు. టూ మచ్ ఆఫ్ డిజిటల్ ఎక్స్పోజర్. దీనివల్ల వాళ్ళకి బయట ఎన్వైరన్మెంట్తో కనెక్షన్ తగ్గిపోయి వాళ్ళే మాట్లాడుకోవడం స్టార్ట్ అయిపోయి వాళ్ళు డిజిటల్లో మునిగి మొత్తం రిపిటేటివ్ బిహేవియర్ అనేది స్టార్ట్ అయింది. రీసెంట్గా నేను ఒక ఆటిజం సెంటర్ని విజిట్ చేశాను. దాంట్లో ఆటిజం అంటే ఒకటి టైప్ ఉంటుందని చాలామందికి అపోహపడతారు. కాదు, ఆటిజంలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి రిపిటేటివ్ బిహేవియర్, ఒకటి చాలా మొండి చేయడము, తినకపోవడము, అరవడము, ఇంకొకటి కొడతారు. ఎదుట ఎవరు ఉన్నారని కూడా చూడకుండా దే విల్ స్టార్ట్ కొట్టడం చేయడము, లేదంటే మనం ఏం మాట్లాడించినా మాట్లాడకపోవడము, ఐసోలేట్ అయిపోయి వాళ్ళంతలో వాళ్ళే ఉండాలని అనుకుంటారు. కొంతమంది పిల్లల్ని చూడండి, చాలా చురుగ్గా ఉంటారు, చాలా చాలా తొందరగా నేర్చుకుంటారు, చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. అసలు ఏజ్కి తగ్గ మాటలే కావివి అని అనిపిస్తాయి మనకి. అది చాలా యాక్టివ్గా ఉండడం, అలా ఉండాలి పిల్లలంటే. ఈ రిపిటేటివ్ బిహేవియర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం కిడ్ ఎవరైనా రిపిటేటివ్ బిహేవియర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు హాయ్ అని చెప్పండి, వాళ్ళు మళ్ళీ హాయ్ చెప్తారు. ఓకే, మనం హాయ్ చెప్పాం కదా అని హాయ్ చెప్తారు. వాట్స్ యర్ నేమ్ అని అడగండి, మళ్ళీ వాట్స్ యర్ నేమ్ అని మిమ్మల్ని రిటర్న్ అదే క్వశ్చన్ అడుగుతారు. సో దిస్ ఈజ్ నాట్ కామన్, దిస్ ఈజ్ నాట్ ఓకే. ఇది చాలా అబ్నార్మల్. మనం ఇది ముందే గ్రహిస్తే కనుక ముందు నుంచి పిల్లలు ఎప్పుడైతే ఎదుగుతున్నారు అని మీకు తెలిసినప్పటి నుంచి మీకు తెలుస్తుందో, ఎదుగుతున్నారు ఆ టైంలో పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ వాళ్ళతో ఉండటం, టైం స్పెండ్ చేయడం, అందులో ఎన్వైర్న్మెంట్లో తిప్పడం, పార్క్స్కి కానీ, సోషల్ కనెక్షన్స్ ఇంపార్టెంట్. అందరితో కల్పించకుండా ఒకటే రూమ్లో పెట్టేసి వాళ్ళు ఇట్లానే ఉన్నారు అని చెప్తే వాళ్ళు ఇంకా అట్లానే ఉంటారు. వాళ్ళు మార్పు అనేది మీరు తీసుకురాలేకపోతారు. వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటే సోషల్ కనెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. 10 మందిలో మీరు వాళ్ళని తిప్పాలి, ప్లస్ వాళ్ళకి అన్నీ అర్థం అయ్యేలాగా మీరు వాళ్ళకి చెప్పాలి. లేదు అంటే ఆ బిహేవియర్ అనేది అలాగే కంటిన్యూ అయిపోతే వన్స్ వాళ్ళు టీనేజ్ హిట్ అవుతే కనుక, ప్యూబర్టీ హిట్ అవుతే కనుక చాలా కష్టం అవుతుంది. మీరు ఆటిజం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు ముందే ఏ ఇష్యూ ఉందనేది గ్రహించి మీకు దగ్గరలో ఉన్న ఎన్ఎంహెచ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని, మీకు థెరపీస్ అనేవి, స్పీచ్ థెరపీస్, చాలామందికి ఇప్పుడు స్పీచ్ డిలేస్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ జర్నీలో సరైన పోషకాహారం లేకపోవడం, స్ట్రెస్ తీసుకోవడం, వర్క్ లైఫ్ ప్లస్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేని వాళ్ళకి చాలామందికి రిజల్ట్ పిల్లలపైన ఉంది ఎఫెక్ట్. సో ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి జంక్ ఫుడ్ ఇచ్చేయడం, ఆ ప్యాక్డ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి కంప్లీట్గా మన గ్రేట్ ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోతే సరైన పౌష్టికాహారాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవ్వండి. అసలు ఇప్పటి పిల్లలు అయితే ఎవ్వరూ ఫ్రూట్స్ తినట్లేరు కూడా. అసలు ఫ్రూట్స్ మనం ఎట్లా తినాలి, రోజు 7 రెయిన్బో కలర్స్ తినాలి అంటారు. సో పిల్లలకి హ్యాబిట్ చేయండి, ఫ్రూట్స్ ఇవ్వడం, వెజిటేబుల్స్ ఇవ్వడం, బాయిల్డ్ ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం చాలా మంచిది. ఎగ్స్, మిల్క్ ఇవి చాలా సపోర్ట్ చేస్తాయి పిల్లల బోన్ స్ట్రెంత్కి కూడా. సో మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తూ వాళ్ళని సరైన దారిలో పెట్టాలని
కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.